అంతే. కానీ సూపర్ బ్లాక్ బస్టర్ అనలేము, ఎందుకంటే స్క్రీన్ ప్లే ఇంకా గ్రిప్పింగ్ గా రాసుకుంటే బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ. బట్ ఓకే, రవితేజ గారి కెరియర్ లో గత సినిమాలతో పోలిస్తే అంటే 10 years బ్యాక్ ఏవో పోలిస్తే ఇది బెటర్ మూవీ అంతే. సాంగ్స్ ఇరుముడి సాంగ్ అనేది ఎంట్రన్స్ లో వస్తుంది, సూపర్ అనమాట. ఇంకా మల్లెపూల పల్లకి వచ్చినప్పుడు మాత్రం నిజంగా అందరూ ఐమాక్స్ థియేటర్ లాగా సింగిల్ థియేటర్ గంతులేసారు. ఆయన యాక్టింగ్, సాయి కుమార్ యాక్టింగ్, ముఖ్యంగా క్లైమాక్స్ లో ట్విస్టులు మాత్రం 2 ట్విస్టులు ఉంటాయి, అయితే మాత్రం ఒబ్బిడిపోయి అనమాట. ఓకే అన్న, అంతే హ్యాపీగా ఫ్యామిలీతో ఒకసారి చూడొచ్చు అంతే. చుట్టూ తిరిగి ఒక మంచి ఎమోషనల్ సెంటిమెంట్ మూవీ. ఎమోషన్ ఉంది సినిమాలో, మంచి కథ కంటెంట్ అయితే ఉంది, కానీ స్క్రీన్ ప్లే లో కొంచెం దెబ్బేసిందని చెప్పుకోవచ్చు. డైరెక్షన్ డిసప్పాయింటెడ్, బట్ ఇంకా వర్క్ చేసి బ్లాక్ బస్టర్ మూవీ అవుతుంది. బట్ మూవీ బాగుంది అంటే లేదు, రవితేజ గారి కంబ్యాక్ అంతే. మనం చూడాలి, రెగ్యులర్ గా చూసే వాళ్ళకి పెద్దగా నచ్చపోతుంది సినిమా, ఎందుకంటే కూతురు ఎమోషన్ చాలా బాగుంది. లాస్ట్ హాఫ్ అన్ అవర్ నిజంగా చెప్తున్నాను, మనం ఏళ్ళదాకా మన గొంతుకు ఆర్చిపోతాం, అంత ఎమోషన్ ఉంది. సెకండ్ హాఫ్ అంతా ఎమోషన్ ఉంటుంది, బట్ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎమోషనే ఉంటుంది. రవితేజ గారు రెగ్యులర్ ఫార్మాట్ సినిమాలో కనిపించదు, కామెడీ కానీ లేదంటే అండ్ మాస్ కానీ అన్ని అక్కడక్కడ వచ్చి వెళ్ళిపోతాయి, నేచురల్ గా అనిపిస్తుంది. బట్ రవితేజ గారు రెగ్యులర్ గా చూసే వాళ్ళకి పెద్దగా ఎక్కకపోవచ్చు, కానీ ఫ్యామిలీస్ కి అయితే బాగా ఎక్కే అవకాశాలు అయితే చాలా ఉన్నాయి సినిమాలో. అందుకనే అంటున్నారు రెగ్యులర్ గా చూసే వాళ్ళు పెద్దగా ఎక్కకపోవచ్చేమో, కానీ నాకు ఓకే అండి. రవితేజ గారి కంబ్యాక్ తో ఫ్రీ ఫైర్ మూవీస్ లో చూస్తే కొద్దిగా బెటర్ మూవీ అంతే. బీజిఎం మాత్రం ప్రాణం పోసింది సినిమాకి, చాలా అంటే చాలా బాగుంది. జేవి ప్రకాష్ ఇంకో లెవెల్ కి తీసుకెళ్ళాడు. శివ నిర్మాణ గారు కొంచెం డిసప్పాయింట్ ఏంటంటే స్క్రీన్ ప్లే కొంచెం స్లోగా సో పేస్ లో తీసుకొచ్చిందంటే మ్యూజిక్ లేకపోతే తన యాక్టింగ్ నిజంగా చెప్పాలంటే రవితేజ గారు అండ్ మ్యూజిక్ తప్ప సినిమాలో మెయిన్ రవితేజ గారి వల్ల సినిమాని చూస్తారండి. సత్యం, ఎందుకంటే యావరేజ్ సినిమా అయినా కూడా బ్లాక్ బస్టర్ అవుతుంది. సో ఈ సినిమా 50 యావరేజ్ కాబట్టి ఖచ్చితంగా హిట్ అవుతుంది. బట్ సినిమా పరంగా చూసుకోవాలంటే ఓకే అంతే. మ్యూజిక్ బాగుంటుంది సినిమాలో, డైరెక్షన్ ఒకటి ఓన్లీ డిపాజిట్ జస్ట్. మేడం ఇరుముడి బ్లాక్ బస్టర్ మేడం, రవితేజ కెరియర్ లో వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ. ఇది ఒక మైల్ స్టోన్ గా ఉంటుంది అనమాట. ఇంతవరకు చూసిన రవితేజ సినిమాలు అన్ని ఒక ఎత్తు, ఈ సినిమా ఒక ఎత్తు మేడం. ఎక్స్పెక్ట్ చేయలేదు మేడం. ఇరుముడి వన్ ఆఫ్ ద కంబ్యాక్ మూవీ అవుతుంది అని అనుకున్నాం, కానీ వన్ ఆఫ్ ద బెస్ట్ మూవీ మేడం. ఫాదర్ డాటర్ కాంబినేషన్ అనేది బ్రహ్మాండంగా తీశారు. ఆ చిన్న పాయింట్ అనేది మనని బాగా ఓవరాల్ గా మూవీ మొత్తంలో కనెక్ట్ చేస్తుంది. ఎక్స్ట్రాడినరీ మేడం, ఫ్రమ్ ద బిగినింగ్ టు ఎండింగ్ ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అనేది చాలా స్మూత్ గా ఓవరాల్ గా ఫీల్ గుడ్ గా ఉంది. ఎక్కడ కూడా ల్యాగ్ అనేది లేదు, ఎందుకంటే బికాస్ మేము 8 o'clock వచ్చాము, 10:30 కల్లా మూవీ అయిపోయిందంటే అది ఎక్కువ డ్రాగ్ చేసినట్టు లేదు. చాలా ఫీల్ గుడ్ మూవీ. ఇంకోటి మంచి స్క్రీన్ ప్లే కూడా ఉంది, బ్రహ్మాండంగా. ఫస్ట్ హాఫ్ అనేది చాలా ఎమోషనల్ గా చాలా బ్రహ్మాండంగా ఉంది. సెకండ్ హాఫ్ అయితే అందరు చెప్పినట్టుగా నేను ఫీల్ అయినట్టుగా ఏడిపించేశారు. ఈవెన్ నేను కూడా ఏడ్చేశాను. ఆ అమ్మాయిలు దానిలో తండ్రి కూతుర్ల సెంటిమెంట్ ఒకటి నచ్చింది. అమ్మాయిలు ఇంకోటి ఏంటంటే ఫియర్లెస్ గా బ్రేవ్ గా సొసైటీలో ఉండాలి అనే కాన్సెప్ట్ మీద సినిమా తీశారు. చాలా చిన్న మైన్యూర్ పాయింట్, కానీ బ్రహ్మాండమైన స్క్రీన్ ప్లే, బ్రహ్మాండమైన డైరెక్షన్, ఫైట్స్ బాగున్నాయి, సాంగ్స్ బాగున్నాయి, అన్ని ఓవరాల్ గా సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ అన్నట్టు. ఆబ్వియస్లీ థ్యాంక్ యూ. ఇప్పుడే పోయా ఇరుముడి సినిమా చూసి వచ్చాను. సినిమా చూస్తానని సేపు రవితేజ గారు ఈ సినిమాతో ఒక కొత్త కోణంలో అడుగు పెట్టారు, భక్తి మార్గంలో అడుగు పెట్టారు. ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది. సినిమా చూస్తానని సేపు అయ్యప్ప స్వామి భక్తి కనబడుతుంది అన్నమాట. ఎవరైనా చెడు అలవాట్లు మంచి మార్గంలో రాకుండా స్కాములు, గ్యాంబ్లింగ్లు, మందు, సిగరెట్లు తాగే వాళ్ళకి ఈ సినిమా చూపించండి, వాళ్ళు ఖచ్చితంగా మారిపోతారు అంతే. అందరూ అయ్యప్ప స్వామి మాల వేసుకుంటారు. అయ్యప్ప స్వామి మాల వేసుకునేదే కాకుండా వాళ్ళలో మంచి మార్గం కానీ మంచి అలవాట్లు కానీ దానికోసం భక్తి మార్గంలో పోవడానికి ఈ సినిమా చూడాలి. సినిమా చూసారంటే ఖచ్చితంగా అందరూ మారిపోతారు అంతే. ఈ సినిమాలో హైలైట్ ఏంటంటే చెడు అలవాట్లు. అంటే మనిషి చెడు అలవాట్లు, గొడవలకి, వ్యసనాలకి బానిస అయినోడు ఎలా బయటకు వస్తాడు అనేది ఈ సినిమాలో ఉంది. ఈ సినిమాలో ఏముందంటే అయ్యప్ప స్వామి మాల దేనికి వేసుకోవాలి, అయ్యప్ప స్వామి మాలలో ఉన్నంతసేపు ఏమేం చేయాలి, అయ్యప్ప స్వామి మాల వేసుకుంటే ఎలాంటి మంచి మంచి పనులు చేస్తామో, ఎలాంటి మంచి మంచి పనులు చేయబోతామని చూపించారు క్లారిటీగా. కాబట్టి సినిమా మాత్రం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. సినిమా స్టార్టింగ్ నుంచి ఎండింగ్ దాకా రవితేజ అన్న లుంగి పంచి కట్టుకొని చేశాడు. ఇంతవరకు ఏ సినిమాలు చేయదనమాట. రవితేజ గారు కొత్తగా ఈ సినిమా అయితే చేశారు. అలాగే ఇలాంటి సినిమా తెలుగులో చేయాలని చాలా రోజుల నుంచి ఎడిట్ చేస్తాం. ఇంతవరకు ఎవరు చేయాల ఇలాంటి సినిమా చాలా బాగుంది. ఒక్కసారి సినిమా చూడండి, రవితేజ అన్నకు ఫ్యాన్స్ అయిపోతారు. అలాగే ఈ సినిమా చూసిన తర్వాత ఖచ్చితంగా అందరూ చూపించండి. ఎవరైనా అయ్యప్ప స్వామి మాల వేసుకోవాలంటే వాళ్ళు ఖచ్చితంగా మాలేసుకుంటారు అంతే పక్కగా. కాబట్టి స్వామి శరణం వైపు ఈ సినిమాతో అన్న 1000 కోట్లు పక్క కొట్టేసాడు అంతే. పాటలు ఎలా ఉన్నాయి? పాటలు అయితే చాలా బాగున్నాయి. మల్లెపూల పలకి బంగారు పలకి అనే పాట అయితే చాలా బాగుంది. ఆ పాట చూస్తున్న సేపు ఎంజాయ్ కూడా చాలా చేసాం. ఎందుకంటే ఇలాంటి సినిమా చేయాలని చాలా మంది చూస్తున్నాం, ఎవరు చేయలే. తెలుగు సినిమా ఫీల్డ్లో ఇంతవరకు ఇలాంటి పాట అయితే ఎవరు చేయలే అసలు. కాబట్టి సినిమా చూస్తున్న సేపు అయితే ఇలాంటి పాట కానీ ఈ సినిమా కానీ
ఈ సినిమాలో కొత్త స్టైల్ లుక్ కానీ కథ కూడా చాలా కొత్తగా ఉందన్నమాట. ఇలాంటి కథలు కేరళలో మలయాళంలో ఆ పక్క ఎక్కువ, అలాగే తమిళనాడు పక్క ఎక్కువ. ఇలాంటి తెలుగులో ఇలాంటి కథ చేసింది లేరు ఇంతవరకు ఎవరు. కాబట్టి తెలుగులో ఫస్ట్ టైం రవితేజ గారు చేయడం, ఈ సినిమా ఒక పెద్ద బ్లాక్ బస్టర్ హిట్ అవ్వడం, ఇదంతా కూడా అంతా అయ్యప్ప స్వామి దయ. స్వామి శరణం అయ్యప్ప. బయటకు వెళ్ళి ధైర్యంతో బయటకు వెళ్తారు సినిమా హాల్ నుండి. చాలా బాగుందండి. అద్భుతం అండి, అద్భుతం. ఎలా ఉండాలి అసలు తండ్రి కూతురు ఎలా ఉండాలి అనడానికి ఈ మూవీ బెస్ట్.